మూవింగ్ ఆన్, ఈ ఏడాది ఎండలు దంచి కొడతాయని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని మెట్రాలజీ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు. మార్చి 2వ వారం నుంచే వడగాలుల ముప్పు ఎక్కువగా ఉంటుందంటున్నారు ఆయన. రాయలసీమ మధ్య కోస్తా జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత తప్పదని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచే వేసవిని తలపించేటువంటి వాతావరణం కనిపిస్తోంది. దేశవ్యాప్తంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది, రానున్నటువంటి రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ సీనియర్ మెటీరాలజీ ప్రొఫెసర్ రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. వేసవిని తలపించేటువంటి వాతావరణం కనిపిస్తుంది, పరిస్థితి ఎలా ఉంటుందంట? మనకి ఎర్లీ హీట్ వేవ్ ఆన్సెట్ ఉన్నదని భారత వాతావరణ సంస్థ వాళ్ళు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారండి. ఏంటంటే మార్చి 10వ తారీఖు నుంచి కూడా హీట్ వేవ్స్ కొంచెం ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. నిన్న చూసుకుంటే 37.3 డిగ్రీలు అనంతపురంలో ఆల్రెడీ రికార్డ్ అయింది. అది అబవ్ నార్మల్ 3 డిగ్రీస్గా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇలా చూసుకుంటూ పోతే మనకి మే వచ్చే కాలానికి ఒక 3 to 4 స్పెల్స్ ఆఫ్ హీట్ వేవ్స్ రావచ్చు. ఇది రాయలసీమ ఏరియా. ఇదంతా మటుకు ఎక్కువ హీట్ వేవ్స్ లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే హీట్ వేవ్లో మనకి 5 డిగ్రీస్ అబవ్ నార్మల్ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏ కారణం చేతైనా 7 డిగ్రీస్కి భయపడి కూడా అబవ్ నార్మల్ వెళితే దాన్ని సివియర్ హీట్ వేవ్ అని మనం అంటాం. వాస్తవానికి వడగాల్పులు అనేవి సాధారణ వేసవి కాలంలో ఏ నెలలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడే ప్రారంభం అవుతాయి అంటున్నారు. ఏ ప్రాంతాలపై అధిక ప్రభావం ఉంటుందంట? మనకి ఏప్రిల్ ఆఖరి వారం నుంచి మే మొదటి 2 వారాల వరకు ఈ హీట్ వేవ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కానీ మారుతున్న వాతావరణం, ఈ ఏడాది సివియారిటీ ఆఫ్ సమ్మర్ మూలాన ఏంటంటే మార్చి 2nd వీక్ నుంచే మనకి హీట్ వేవ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ భారత వాతావరణ సంస్థ వారు చెప్పారు. దీనికి కారణాలు ఏంటంటే నార్త్ వెస్టర్న్ రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చే హాట్ ఎయిర్ ఒకటి, తర్వాత లోకల్ టెంపరేచర్స్ బాగా పెరిగిపోవడం బికాజ్ ఆఫ్ అర్బనైజేషన్, అదొక కారణం. మూడో కారణం ఏంటంటే మనకి ఓషన్ టెంపరేచర్స్, ల్యాండ్ టెంపరేచర్స్, ఈ 2 టెంపరేచర్స్ చూసుకుంటే ఈ రెండింటి వ్యత్యాసం తగ్గిపోవడం మూలాన మనకి సీ బ్రీజులు అవి సెటిన్ అవ్వకపోవడం. ఒకవేళ సీ బ్రీజ్ సెటిన్ అయినా కొంచెం అక్కడ కూడా వామ్ ఎయిర్ రావడం మనకి, దాని మూలాన కోస్తా వెంబడి నివసించే ప్రజలకి కొంచెం ఇబ్బందికరంగా ఉండడం అన్నది మనం చవి చూస్తామండి. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఏ ప్రాంతాలపై ఈ వడగాల్పుల తీవ్రత ఎప్పటి నుంచి ప్రారంభమై ఉంటుంది, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటే అలాంటి అంచనాలు ఏమైనా ఉన్నాయా? మనకి రాయలసీమ తర్వాత ఉభయ రాష్ట్రాలు కన్సిడర్ చేసేటట్టయితే తెలంగాణ ఏరియాలో కూడా ఈ హీట్ వేవ్స్ ఉంటాయండి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మటుకు ముందు రాయలసీమతో ప్రారంభమయ్యి మధ్య కోస్తా వరకు బాగా ఉండొచ్చండి. కొంచెం ఉత్తరాంధ్రకి కొంచెం వెసులుబాటు ఉండొచ్చు. బట్ విశాఖపట్నం వరకు మటుకు ఇన్ఫ్యాక్ట్ డెఫినెట్గా ఈ హీట్ వేవ్ కండిషన్స్ ఉంటాయండి. అంటే ఈ ఏడాది టెంపరేచర్స్ ఎంతవరకు టచ్ అవుతాయనే అంచనాలు ఉన్నాయి. ఆ టచ్ అయిన దానికి ఆ మ్యాక్సిమం టెంపరేచర్స్కి ఫీల్ లైక్ ఎంత ఉండొచ్చు? అంటే ఇప్పుడు నిన్నటి టెంపరేచర్ చూసుకుంటే 37.3 డిగ్రీస్ అనంతపూర్. ఈ విధంగా చూసుకుంటే అట్లీస్ట్ 47 నుంచి 50 వరకు చాలా వరకు ప్లేసెస్ మన రాయలసీమలో టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకు ఉత్తర ఆంధ్ర కోస్ట్ వాటికి వచ్చేసరికి మనకి 45 డిగ్రీస్ ఉన్న హ్యూమిడిటీ ఉండడం మూలాన కూడా ఆ ఫీల్ లైక్ 50 డిగ్రీస్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి మనకి. ఏదేమైనప్పటికీ మనకి చాలా వరకు ప్లేసెస్లో మనకి 45 డిగ్రీస్ టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఏడాది. ఇక్కడ మ్యాప్లో చూస్తే చాలా వరకు రెడ్ ఇండికేషన్ కనిపిస్తోంది. దేన్ని సూచిస్తోంది, ఏ ప్రాంతాలను సూచిస్తుంది? అంటే ఈ రెడ్ ఇండికేషన్ వల్ల మనకి అబవ్ నార్మల్ కండిషన్స్, అప్పుడు హీట్ వేవ్ అండి, ఇది అబవ్ నార్మల్. ఈ గ్రీన్ అంతా ఏంటంటే నార్మల్ హీట్ వేవ్ కండిషన్స్. ఎక్కడో దగ్గర 1-2 చోట్ల బ్లూ ఏరియాస్ ఉన్నాయి, అవి మట్టుకు బిలో నార్మల్ కండిషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 55 to 70% మనకి హీట్ వేవ్ కండిషన్సే ఉంటాయి మనకి ఈ ఏడాది. మొత్తంగా ఈ ఏడాది సమ్మర్ చాలా హాట్గా ఉండబోతుందని మెట్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ రామకృష్ణ అంచనా వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి. రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనురాగం, ఐక్యత, సంతోషాలకు హోలీ ప్రతీకగా నిలుస్తుందన్నారు. మంచిని ఆహ్వానిస్తూ శుభ సందేశం అందించే రంగుల హోలీ అందరి జీవితాల్లో నూతన ఆశలు, ఆరంభాలకు నాంది పలకాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన.